ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ, అయ్యో పాపం అని అనుకోవడం నిజంగా కరెక్టేనా? ఎవరికన్నా ఏదన్నా హెల్ప్ చేయాలి అని అనిపించి హెల్ప్ చేస్తే నిజంగా అది కొంతమందికి బాగా అటు వాళ్ళకి కానీ ఇటు వీళ్ళకి కానీ తృప్తినిస్తుంది. హెల్ప్ చేశాము అన్న తృప్తిని. కానీ కొన్ని చోట్ల ఉంటుంది అయ్యో పాపం అనుకున్నా తప్పే, ఏదో హెల్ప్ చేస్తామనుకున్నా తప్పే, ఏవో ఒకటి అవుతూ ఉంటాయి. ఇది నిజంగా ఎవరికి ఎలాంటి టైంలో చేయాలో ఎవరికి తెలీదు, ఆ టైంలో చేస్తాం అంతే. బట్ దీనివల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయి అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే, ఇప్పుడు ఈ కాలంలో అయ్యో పాపని ఎవరిని అనొద్దండి. నేను ఏదో ఒకటే చెప్తా, అనొద్దు. అంతర్నిష్ఠురం కంటే ఆదినిష్ఠురం మేలు అన్నట్టుగా మీకు ఏదో అవసరం పడింది లేదు అని చెప్పడమే. ఎందుకంటే మీకు అవసరానికి నేను హెల్ప్ చేసి దాని తర్వాత మళ్ళీ నేను మీకు చెడ్డ అవ్వడం కంటే ఇప్పుడు ఏంటంటే లేదమ్మా నేను చెయ్యను అని చెప్పడమే బెస్ట్. అంటే ఇప్పుడు కాలం అలా అయిపోయిందండి. అంటే ఎవరికి అవసరం ఉందో ఎవరికి అవసరం లేదో కూడా తెలియట్లేదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే, సపోజ్ ఒకరున్నారు, వాళ్ళకి పాపం చాలా మంచి కైండ్ హార్ట్, ఎవరు అడిగినా అయ్యో పాపం అని వాళ్ళకి లేకుండా హెల్ప్ చేసే నేచర్. అదే అదనుగా చూసుకొని చాలా మంది ఏం చేస్తుంటే వాడేందులే ఎవరికైనా హెల్ప్ చేస్తాడు పర్లేదని అతని మంచితనాన్ని కూడా మిస్యూజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలా కూడా చేస్తున్నారండి. ఏముంది, మళ్ళీ తీసుకున్న తర్వాత హెల్ప్ తీసుకున్న తర్వాత పాపం సరే ఏదో అవసరం ఉందని ఒక 100 రూపాయలు ఇచ్చాడే అనుకోండి, 100 మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? రేపిస్తా. రేపటి వరకు ఎదురు చూసి ఎల్లుండి అడిగితే ఇస్తాలేవయా, ఏం పారిపోతానా ఏంటి, ఊరెళ్ళిపోతానా, మా ఇల్లు వదిలేసిపోతానా అని అంటున్నారు. అసలు అంటే ఇవ్వకుండా ఉంటే బాగుండేది కదా. సో అందుకని ఎవరిని మంచి అనాలి, ఎవరికి హెల్ప్ చేయాలో కూడా తెలియట్లేదు, రాదు కాదు. అంటే చాలా మటుకి పర్సనల్ గా కూడా కొన్ని ఎక్స్పీరియన్సెస్ జరుగుతాయి కొంతమందికి. సో ఎవరికి చెప్పుకోలేక నువ్వు ఎందుకు హెల్ప్ చేసావని అనిపించుకోవాల్సి వచ్చింది. అట్లాగే మీరు మొన్న ఎప్పుడో మన ఇన్సిడెంట్ లో ఒక తల్లి కూతురు వెళ్తూ ఉంటే ఆ తల్లి స్కూల్ నుంచి తీసుకొస్తుంది కూతుర్ని. ఆ స్కూల్ నుంచి తీసుకున్నప్పుడు జనరల్ గా పిల్లలకు బ్యాగ్లు చాలా బరువుగా ఉంటాయి, వాళ్ళు పాపం కూలీల లాగా వంగిపోతూ ఉంటారు. అయితే ఆమె ఏం చేసిందంటే, ఆ తల్లి ఆ బరువుతో ముందే ఎక్కువగా ఉంటే ఒక 2 ఇటుక రాళ్ళు తీసుకొచ్చి బ్యాగ్ మీద పెట్టింది. పెడితే ఇంకా అమ్మాయి ఇంకా వంగిపోతుంటే చుట్టుపక్కల వాళ్ళు నాలాంటి వాళ్ళు చూసి, అదేంటి చంటి పిల్ల కదా, నువ్వేమో కాళ్ళు చేతులతో వెళ్తున్నావు, ఇటుకరాళ్ళు ఎందుకు పెట్టావు అని అన్నది. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, నా కూతురు నా ఇష్టం, మీరెవరు చెప్పడానికి అనేసి వాళ్ళ ఎవ్వరిని కూడా మాట్లాడనీయలేదు. అసలు ఎందుకు అమ్మా ఇటుకరాళ్ళు పెట్టావు, బ్యాగ్లో ఏముందో, బ్యాగ్లో కూడా పుస్తకాలతో పాటు ఇటుకరాళ్ళు ఉన్నాయి. సో పక్కన వాళ్ళు అయ్యో పాపం అన్నారు. ఏం చెప్తానండి ఇది, అయ్యో పాపం అన్నందుకు బండ బొత్తులు తిట్టేసింది ప్రతి ఒక్కరిని. అసలు మీకెందుకో, మీకేం, నా కూతురు నా ఇష్టం అనేసి ఆ బిడ్డను కూడా కొట్టింది, బిడ్డను కూడా కొట్టేసింది అనమాట. ఎందుకంటే ఎందుకో ప్రూవ్, నా కూతురు నేను కొట్టుకుంటా చంపుకుంటా నాకు అన్నట్టుగా. తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే, తల్లి కూతురు వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి ఏం చేద్దంటే, మీరెవరు, మా అమ్మ నా ఇష్టం, మేము ఇష్టం, మా ఇష్టమైనట్టు చేస్తాం, మీరెవరెందుకు, ఎందుకు నన్ను మా అమ్మని అడిగారు నిన్న అనేసి మళ్ళీ ఆ అమ్మాయి కూడా తిరగబడింది జనాల మీద. చూడమ్మా, ముందు రోజు వాళ్ళ నాన్నకు, ఇప్పుడు యాటిట్యూడ్ చూడండి ఎలా ఉంది. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది, అమ్మ నన్ను ఇలా చేసిందని. అయ్యో పాపని చుట్టూ నీకు బుద్ధి ఉందా, తల్లివి పెద్దదానివి, పిల్లలతో అంత బరువు మోయిస్తున్న వాళ్ళు, అయ్యో ఎందుకు దీని కారణం, అయ్యో పాపం, అయ్యో పాపం, అయ్యో పాపం అన్నందుకే ఇలాగైంది. ఇంకొకటి నాకు తెలిసిన చోట నేను చదివానండి, ఒక అమ్మాయి అబ్బాయి బ్రేకప్ అయిపోయింది. సో ఆ అబ్బాయితో పాటు అమ్మాయి విడిపోయిన తర్వాత ఆ అమ్మాయి బతుకు అమ్మాయి బతుకుతుంది. మీకు తెలుసుగా ఈ కాలంలో లవ్లు అంటే ఇంకా అన్ని ఫిజికల్ రిలేషన్స్ కూడా ఉంటున్నాయి. సో దానికి ఎవరేం చెప్పటం లేదు, వాళ్ళిద్దరి ఇష్టం అది. అయితే విడిపోయిన తర్వాత ఈ అబ్బాయికి ఏం చేశాడంటే, ఏం చేయాలి, అమ్మాయిని ఎలాగైనా హరాస్ చేయాలి. ఏం చేశాడు, వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఏంట్రా అంటే, అరే నా ఫోన్ పనిచేయట్లేదురా, ఒకసారి నీ ఫోన్ ఇవ్వమని చెప్పాడు. సరే అని ఫోన్ ఇచ్చాడు. ఫోన్ ఇస్తే ఏం చేశాడంటే, వీడు ఆ అమ్మాయితో ప్రైవేట్గా ఉన్న ఫొటోస్ అన్ని తీసి ఈ అబ్బాయి ఫోన్ నుంచి సోషల్ మీడియాలో పెట్టాడు, గ్రూప్లో. అంతా వైరల్ అయిపోయింది. అదేంటి నా ఫొటోస్ ఎవరు పెట్టారంటే, నేనెందుకు పెట్టాను, నేను పెట్టానా, ఎవరు పెట్టారు, పెట్టినోడెవడు, ఫ్రెండ్. ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నాను, హైలైట్ అంటే అయ్యో పాపం ఫ్రెండ్ ఫోన్ అడిగాడు కదా అని ఇచ్చినందుకు ఇది జరిగింది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, ఎవరైనా మంచినీళ్ళు అడుగుతా కూడా మనం ఆలోచించాలి, నిజంగా వీడికి మంచినీళ్ళు అవసరమా, లేకపోతే ఇంట్లో ఏదైనా పని దోచుకోవడానికి వచ్చాడా అని కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఇంకా మొన్న బీహారీ వాళ్ళు కర్నూలు అనుకుంటా, నిన్న కాక మొన్న పాపం ఇద్దరు వృద్ధ దంపతులు ఏదో నర్సరీ పెట్టుకొని ఉన్నారు. వాళ్ళను
అయితే దాదాపు అండి ఎలా వచ్చారంటే ఒక పెళ్లికి వచ్చినట్టు పెద్దవాళ్ళు ఒక 7-8 మంది, చిన్న పిల్లలు వాళ్ళతో పాటు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 7 ఏళ్ల పిల్లలు దాదాపు ఒక 10 మంది వచ్చారు. వీళ్ళు అనుకున్నారమ్మ పెద్ద బేరమే జరిగింది కదా, వస్తుంది కదా అని ఇద్దరు చాలా సంతోషపడ్డారు. అది చూపించి ఇది చూపించి ఇది చూపించి అన్నారు. వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేసారు. చేసిన తర్వాత ఆ మొక్క కావాలి ఈ మొక్క కావాలి అంటే అంతసేపు భర్త చూపించాడు. చాలా కావాల్సినట్టుంది. పాపం ఆమె వాళ్ళ భార్య పెద్ద ఆవిడ ఎక్కడో కూర్చున్న ఆవిడ ఆమె కూడా వచ్చి చూపించింది. చూపిస్తే నాకు మంచినీళ్ళు కావాలని అడిగారు. ఆవిడ లోపలికి మంచినీళ్ళు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ట్రంక్ పెట్టి ఉంటే ఆ ట్రంక్ పెట్టి అందరూ కలిసి ఒక వాళ్ళు జనరల్గా ఈ బీహార్ వాళ్ళు తలల మీద ముసుగులు కప్పుకుంటారు. ఆ పెట్ట మీద ముసుగు కప్పేసి తీసుకొని వెళ్ళిపోయారు అందరూ కలిసి. వాళ్ళకి తర్వాత ఏంటి ఏం చేస్తున్నారు వీళ్ళు అని చూస్తే తీసుకెళ్ళిపోయారు. రబోదిబం అంటే అందులో 3 తులాల బంగారము, ఒక కొన్ని వెండి వస్తువులు, 5,000 డబ్బులు ఉన్నాయట. ఎక్కడండి అయ్యో పాపం ఏంటి మంచిని అడిగినందుకు ఈ పాపం. అందుకని ఆ మంచితనం అనేది ఎక్కడుందో తెలియట్లేదండి. అయ్యో పాపం అని ఎవరిని అనాలో ఎవరిని అడగాలో తెలియట్లేదు. కాబట్టి అంటే ఇప్పుడు ఎట్లా అంటే స్వార్థం పెంచుకోవాలి జనాలు. అంటే కొంతమంది మంచి వాళ్ళు కూడా అయ్యో పాపం ఏదో హెల్ప్ చేద్దామంటే కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఇది మళ్ళీ వీళ్ళకి హెల్ప్ చేస్తే నేను శత్రువు అని అవడం ఎందుకు, అసలు ఏమి చెయ్యనని చెప్పుకోవడమే మంచిది. అంటే నిజంగా అవసరమైన వాళ్ళకు హెల్ప్ చేయలేమండి ఇలా ఉంటే మాత్రం కదా. నిజంగా చాలా అవసరం అండి రాధగారు, నాకు ఈరోజు చాలా అవసరం. రాధ నాకు చాలా అవసరం ఉందమ్మా, కొంచెం హెల్ప్ చేస్తావా అంటే ఏమో ఇప్పుడుండే పరిస్థితులలో నేను ఎందుకు హెల్ప్ చేయాలి, మళ్ళీ దాని తర్వాత నువ్వెందుకు చేసావు, చేస్తే ఏంటి ఇంత పెద్ద గొడవ చేస్తావా అనే బదులు ఎవరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే హెల్ప్ చేయడానికి ఆలోచిస్తున్నారు అనమాట. చేయాలా వద్దా, చేస్తే మళ్ళీ నాకు ఈ ఫ్రెండ్షిప్ చెడిపోతుందా, దాని తర్వాత నాకేమన్నా నష్టమా అంటే చాలా మటుకండి. కొంతమంది ఏంటంటే మంచినీళ్ళు ఇవ్వమని తలుపులు కొట్టేసి ఇల్లు చూపించండి అని, లేకపోతే ఈ అడ్రస్ తెలియదని. మరి ముఖ్యంగా కొంతమంది మనం వెళ్తూ ఉంటామండి, అంటే ఈ అడ్రస్ చూపిస్తారు చెప్తారా అంటారు. పాపం తెలియనోడు కదా, అడ్రస్ చెప్పేటప్పటికి అడ్రస్ చెప్పాలంటే మీరు నేను దగ్గరకు రావాలి కదా. నేను ఇక్కడి నుంచి మీకు అడ్రస్ చెప్పలేను, లేకపోతే ఫోన్ చెప్తాడు, ఈ ఫోన్ ఎలా చేయాలో నాకు తెలియదు అన్నప్పుడు దగ్గరికి రావడం, మెడలోనే లాక్కొని పోవడం, చంపదెబ్బ కొట్టడం, లేకపోతే ఫోనే లాక్కొని వెళ్ళిపోవడం. కాబట్టి మళ్ళీ అయ్యో పాపం అనే ముందు మనం ఎవరినన్నా అయ్యో పాపం అనాలా వద్దా అనేది కూడా మనం ఆలోచించాలి. మీరు అన్నట్టు నిజంగా అవసరం ఉన్న వాళ్ళకు పాపం చాలా చేయలేదు, నిజంగానే ఆలోచిస్తారు కదా. వాళ్ళకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అలా అయినప్పుడు సెకండ్ టైం నేను నెక్స్ట్ టైం తప్పకుండా ఆలోచిస్తా కదా. ఎవరో ఒక డబ్బులు అడిగారు, నేను ఇచ్చా, వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు మోసం చేశారు, నిజంగా అవసరమైన అడిగితే నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వరంటే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బెటర్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మళ్ళీ చెప్పడం ఏంటంటే ఆలోచించి మనం హెల్ప్ చేయాలా వద్దా అనేది మాత్రం ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. థ్యాంక్ యూ.